అందరికీ నమస్కారం. నేను మీ ఆర్‌కే ది మోస్ట్ హై ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ స్వాగతం. గత వారం రోజులుగా వీడియో చేయడం కుదరలేదు. మళ్ళా వారం రోజుల తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆహ్, గత కొద్ది రోజులుగా బైబిల్ గురించి అంటే తనాకు గురించి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కానీ చాలా వరకు అది ఎవరికీ రీచ్ అవ్వడం లేదనే కారణం చేత ఆ సిరీస్‌ని కొద్ది రోజులు ఆపి, ఇప్పుడు వేసవికాలం సెలవులు వచ్చినాయి కదండీ! పిల్లలందరికీ పరీక్షలు అయిపోయినాయి. చాలామంది ఇంటర్మీడియేట్ పిల్లలకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి పిల్లలు ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఇంటర్ బైపీసీ గ్రూప్ తీసుకొని పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది తర్వాత ఏం చేయాలనే దానికోసం చాలామంది ఏం చేస్తున్నారంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఎంబీబీఎస్కి ఇస్తారు చాలా వరకు. కానీ మధ్యతరగతి కుటుంబం అలాగే కొంచెం బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ అనే దానికోసం పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే అది చాలా వ్యయ ప్రయాసలతో కూడిందని చెప్పేసి వాళ్ళ భావన. అందుకనే బీఎస్సీ నర్సింగ్ అని, ఏఎన్ఎంస్ అని, లేదంటే ఏమన్నా ఎంఎల్టీ కోర్సెస్ అని, లేదంటే జనరల్ డిగ్రీ కానీ ఈ విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి. సో అలాంటి ఆలోచనలు వదిలి మధ్యతరగతి కుటుంబం నుంచి అలాగే ఆసక్తి ఉండి ఎంబీబీఎస్ చదువుకొని మంచి వైద్యురాలుగా స్థిరపడాలి అనేటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నాదొక విన్నపం ఏంటంటే, మీ పిల్లలు ఒకవేళ ఆశపడితే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరేమీ భయపడవలసిన అవసరం లేదు ఈరోజు. ఎందుకంటే చాలా అవకాశాలు మన ముందున్నాయి. మరి ముఖ్యంగా నేను స్ట్రైట్‌గా చెప్తాను ఏమంటే, మన దేశంలో గనక నీట్‌లో క్వాలిఫై సీట్ రాకపోయినా, ఒకవేళ నీట్ కూడా క్వాలిఫై కాకపోయినా కూడా విద్యార్థులు ఎవరైనా సరే వైద్యుడిగా లేదంటే వైద్యురాలుగా స్థిరపడాలి అనుకుంటే విదేశాల్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్గా స్థిరపడేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు మనకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆలోచన ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే నేరుగా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టమని చెప్తాను. మమ్మల్ని సంప్రదించండి. మేము దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మా వంతు సహకారం కూడా మేము చేయడం జరుగుతుంది. ఎక్కడికో వెళ్ళండి లేదంటే ఏదో ఎవరో ఒకరిని సంప్రదించండి అని కాకుండా నేరుగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు సరైనటువంటి మార్గనిర్దేశకత్వం చేయడానికి మా వంతు సహాయం మేము చేస్తాం. ఏ విధమైనటువంటి డొనేషన్లు లేకుండా ముందస్తుగా ఏ విధమైనటువంటి ఫీజులు కట్టకుండా, అంటే అడ్వాన్స్లు కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా నేరుగా మీ పిల్లలని ఎంబీబీఎస్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాతావరణం, విద్యా విధానం, ఆ కాలేజీ అట్మాస్ఫియరు ఇవన్నీ మీరు ఒకసారి చూసుకుని మీ పిల్లలు కూడా సాటిస్ఫై అయిన తర్వాతనే ఆ సంబంధిత ఫీజులు ఏవైనా సరే మీరు కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉండి ఎంబీబీఎస్ చదువుకోవాలని పిల్లలు లేదంటే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మమ్మల్ని సంప్రదించండి. అతి తక్కువ ఫీజుతో మన భారతదేశంలో
ఖర్చు పెట్టేదానికన్నా కూడా అతి తక్కువ ఖర్చుతో, అలాగే నాణ్యమైనటువంటి విద్యా విధానంతో మీ బిడ్డలు డాక్టర్స్గా తిరిగి రావడానికి, డాక్టర్గా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే అండి, ఇది ఒకటి. రెండవది, చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి పిల్లలు, అంటే చదువు అయిపోయి ఉద్యోగాల కోసం వేటలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, లేదు మంచి ఉద్యోగ అవకాశాలను సంపాదించుకోవాలి అంటే బాగా స్థిరపడాలి, గొప్పగా స్థిరపడాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఎవరైనా సరే యూరోప్కి కానివ్వండి, అంటే యూరోపియన్ కంట్రీస్, సెంజన్ కంట్రీస్లో కానివ్వండి, న్యూజిలాండ్లో కానివ్వండి, ఆస్ట్రేలియా, కెనడాలో కానివ్వండి, జపాన్, అలాగే సౌత్ కొరియా, ఈ దేశాల్లో, అలాగే రష్యాలో కూడా, ఈ దేశాల్లో ఎవరైనా స్థిరపడాలనుకున్నా, కొద్ది రోజులు ఉద్యోగం చేసి మంచిగా మళ్ళా భారతదేశం వచ్చి స్థిరపడాలనుకున్నా అట్లాంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించండి. దీనికి మీరు చెల్లించాల్సినది ఏమీ లేదు, ఎవరికి ఏమీ రూపాయి కట్టాల్సిన పని లేదు. కాకపోతే ఫ్రీగా చేస్తే చాలామంది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ కూడా వచ్చి ఇబ్బంది పెడతారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కేవలం ఒక 5,000 రూపాయలు మాత్రము రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫారిన్ వెళ్ళాలనుకున్నప్పుడు, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్నప్పుడు అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. పైగా మీరు వీసా కానీ మిగిలిన ఏ అంశాలకు కానీ ఖర్చు పెట్టక స్పాన్సర్ వీసా వచ్చే విధంగా వచ్చేంత వరకు మీ కొరకు మీ పక్షాన మేము సర్వీస్ చేసి పెడతాం. సో ఎవరైనా సరే బయటికి వెళ్ళి స్థిరపడాలనుకున్నప్పుడు, ఎందుకంటే విదేశాలకు వెళ్ళడానికి ఈరోజు కన్సల్టెన్సీల దగ్గర 4 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు ఈ రకంగా ఖర్చు పెట్టుకుని చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. సో అంత ఖర్చు పెట్టుకుని మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇది మధ్యతరగతి పేదవాళ్ళకి, అలాగే అవసరతలో ఉన్నవారికి. డబ్బున్నవారు కాదండి, దయచేసి డబ్బున్నవారు, మీ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కన్సల్టెన్సీలు, చాలా మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, మీరు డబ్బులు పెడితే చక్కని సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది డబ్బులున్న వాళ్ళ కోసం కాదండి, ఎవరైనా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అలాగే బిలో పవర్టీ లైన్లో అర్హత ఉండి, అర్హత అంటే కనీసం 10th క్లాస్ పాస్ అయ్యి ఏదైనా రంగంలో 2 సంవత్సరాల కనీస అనుభవం ఉండి ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగిన అభ్యర్థులు, అలాగే బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అంటే మనం ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయినా ఎదుటివారు మాట్లాడేది మనం అర్థం చేసుకుని దానికి జవాబు ఇవ్వగలిగినటువంటి కనీస పరిజ్ఞానం అయితే ఉండాలి. అదేమీ తెలియదండి, పైగా నేనేం పని చేయనండి, ఖాళీగా తిరుగుతాను, విదేశాల్లో ఉద్యోగం వస్తే నేను వెళ్ళిపోయి తీసేస్తానండి, కష్టపడిపోతానండి, ఇలాంటి వాళ్ళు దయచేసి ముందుకు రావద్దు, అవి మీకు సెట్ కాదు. అలాగే నాకు చాలా అప్పులు ఉన్నాయండి, త్వరగా నేను 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోయి అక్కడ సంపాదించుకుని అప్పులు తీర్చుకోవాలండి అని అంటూ ఉంటారు చాలామంది మా దగ్గరికి వచ్చి. దయచేసి అలాంటి వాళ్ళు కూడా ముందుకు రావద్దు. ఎందుకంటే అండి, మీరు విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి అనుకుంటే కనీసం 1 సంవత్సరం ముందుగా మీరు సిద్ధపడాలి. 1 సంవత్సరం ముందుగా మీరు సిద్ధపడి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే మీ
ఇంటర్వ్యూస్ కానివ్వండి, మీ రెస్యూమ్ కానివ్వండి, కంపెనీ హైర్ చేసుకున్నప్పుడు కానీ ఇవన్నీ ఇంచుమించు 6-8 నెలలు ఖచ్చితంగా పడతాయండి. కాబట్టి రేపే నేను వెళ్ళిపోవాలి, 3 నెలల్లో వెళ్ళిపోవాలి, 6 నెలల్లో ఇలాంటి లైన్స్ పెట్టుకుని అలాంటి ఆలోచనలు ఉన్నవాడు దయచేసి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అవి జరగవు. కాబట్టి ఒక సంవత్సర కాలానికి పడి అంటే ఇప్పుడు 2026 అంటే 2027లో నేను ఏదైనా అబ్రాడ్లో ఒక మంచి ఉద్యోగం చేయాలి అనే ఆలోచనతో ఉన్నవారు రండి, సంప్రదించండి. మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలను అయితే మేము చూపిస్తాం. 100% అని మాత్రం ఎవరూ చెప్పలేమండి, ఎందుకంటే 100% మీ ప్రొఫైల్ సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాతే, మీ స్క్రీనింగ్ చేసిన తర్వాతే మీ ప్రొఫైల్ తీసుకుంటాం. ప్రొఫైల్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మీ దగ్గర మేమేం ఆశించట్లేదు కదండి. కాబట్టి ఫ్రీగా చేయొచ్చు, బట్ ఫ్రీగా చేస్తే అందరూ వచ్చి మాకు అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చి ఆ ప్రొఫైల్స్ ఇచ్చి వెళ్ళిపోతాం. ప్రొఫైల్ మంచిదైతే ఖచ్చితంగా మేము చేస్తాం, మంచిది కానీ ప్రొఫైల్ని ఎలాగో రిటర్న్ చేసేస్తాం. సో ఆ మంచి ప్రొఫైల్ ఎవరైనా ఉంటే కనుక సంప్రదించండి, మా వంతు సహాయం మేము చేసి పెడతాం. ఎందుకంటే 100 మాటలు చెప్పేదానికన్నా మనం చేయగలిగిన సాయం చేయడం మంచిదని, అదే ఒక చిన్న ఆలోచనతో కార్యక్రమానికి మేము నంది పలికాం. మాకున్నటువంటి ఒక చిన్న ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి, ఖచ్చితంగా మా వంతు సహాయం మీకు చేస్తాం. వీలైతే మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇది చూసిన వారు ఎవరైనా అవసరతలో ఉన్నా, ఎవరికైనా అవసరం ఉన్నా దయచేసి వారితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. మరిన్ని వివరాలకు నేరుగా మమ్మల్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. మళ్ళీ వచ్చే వీడియోలో